వెల్కమ్ టు ఏబీ 77 న్యూస్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. డిచ్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిచ్పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ కూరపాటి జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం పాడి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర చాలా గొప్పదని, తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు అమోఘమని, ఆయన తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించారని, వారు చేసిన సేవలు మరువలేమని కొనియాడారు. అదేవిధంగా రూరల్ అభివృద్ధిలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అభివృద్ధి వైపు దూసుకుపోతున్నారని, సర్పంచ్ ఎన్నికలలో డిచ్పల్లి మండలంలో 34 గ్రామాలకు 27 గ్రామాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని, అదేవిధంగా రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో 100కు 100% సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అమృతాపూర్ గంగాధర్ తో పాటు సీనియర్ నాయకులు మెట్టు శాంసన్, ధర్మగౌడ్, నరేందర్ రెడ్డి, నీరెడ్డి దేవరాజ్, న్యాస రాజేశ్వర్, ధర్మారం సర్పంచ్ వాసుబాబు, ఉప సర్పంచ్ సల్మాన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజు మంచిగా తీసుకుంది ఫోటో. డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నేడు డిచ్పల్లి మండల కాంగ్రెస్ తరఫున మా యొక్క మండల హెడ్ క్వార్టర్స్లో మా కార్యకర్తల యొక్క వారి యొక్క కృషితోనే ఈరోజు జెండా కార్యక్రమం ఎగరవేయడం జరిగింది. గణతంత్రం అంటే మనకు స్వతంత్రం వచ్చి భారతదేశానికి విముక్తి బ్రిటిష్ వాళ్ళని పారదోలినంటే ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, మా యొక్క భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి ఎంతోమంది, సరోజిని నాయుడు, ఎంతోమంది కృషి వలన మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. వారిని గుర్తించుకోవడానికి ఎప్పటికీ మనం ఆ యొక్క సంస్కరణ వారికి మనం నివాళులు కానీ వారి ఇచ్చిన మనకి ఈ యొక్క స్వేచ్ఛని గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క జెండా కార్యక్రమము ప్రతి సంవత్సరం జనవరి 26 నాడు జరుపుకుంటాం.
ఈ భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చినాక 14 సంవత్సరాలు భారతదేశాన్ని వెళ్ళి మనకు రోడ్లు లేకుండే, రైల్వే మార్గాలు లేకుండే, రైల్వే స్టేషన్లు లేకుండే, బస్ స్టాండ్లు లేకుండే, కాలేజీలు లేకుండే, ఎంతో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న సమయంలో మన యొక్క భారత ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు పదవి చేపట్టి భారతదేశాన్ని మనకి ఇవాళ సంపూర్ణంగా మనకు పచ్చదనంగా ఇవాళ వేసినట్టే ఆ యొక్క ఘనత మన యొక్క జవహర్లాల్ నెహ్రూ గారికి. మరియు ఆ జవహర్లాల్ నెహ్రూ తర్వాత మన ఇందిరాగాంధీ గారు కూడా మన భారతదేశ ప్రధానమంత్రి అయి కాంగ్రెస్ పార్టీ తరఫున మన యొక్క బడుగు వర్గాలకు, బలైన వర్గాలకు మన ఇందిరమ్మ ఇండ్లు కానీ మరియు ఎంతో భారతదేశానికి డెవలప్మెంట్ చేసి ఒక ప్రపంచాలనే భారతదేశానికి గర్వించదగ్గ దేశంగా తీర్చిదిద్దిన ఘనత కూడా మన యొక్క ఇందిరాగాంధీ గారిది. మరియు టెక్నాలజీలో కూడా మన రాజీవ్ గాంధీ గారు, ఇటువంటి గొప్ప నేతలు ఈ యొక్క భారతదేశంలో పుట్టడం కూడా మన అదృష్టంగా భావించాలి. మన యొక్క రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ కూడా ఇవాళ కింది స్థాయి వాళ్ళు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీ వాళ్లకు ఇవాళ ప్రతి ఒక్క పార్లమెంట్లో కానీ, శాసనసభలో కానీ, గ్రామ పంచాయతీలో కానీ, ఏ స్థానిక ఎలక్షన్లు మరియు చదువుకోవటానికి పిల్లలకు రిజర్వేషన్లు మరియు ఉద్యోగాలలో కూడా ఈ రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా రాజ్యాంగ నేత అయిన మా యొక్క బిఆర్ అంబేద్కర్ గారు కూడా మాకు ఈ యొక్క భారతదేశానికి ఎంతో సేవలు చేశారు. ఈ రోజుల్లో ఆ యొక్క నేతల మాదిరిగా పొలిటికల్గా లేరు. వారి యొక్క స్వార్థంగా ఎంతో రాజకీయవేత్తలు ఈరోజు పరిపాలిస్తున్నారు. మనకు చూసినాము పోయిన 10 సంవత్సరాల్లో ఈ యొక్క కేసీఆర్, నేను గాంధీని, నేను బాపూజీని అనుకుని చెప్పుకునే ఈ యొక్క కేసీఆర్ 10 సంవత్సరాలు మన తెలంగాణకు చాలా అన్యాయం చేసి మనని వెనుకబడేటట్టు చేసిండు. కాబట్టి ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయులను మనం ఇవాళ జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని మా యొక్క డిస్పెల్ హెడ్ క్వార్టర్ మండల్లో మా కాంగ్రెస్ కార్యకర్తలు, పెద్దలు, మా సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మరియు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మా యొక్క నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు వారికి మరియు మా యొక్క నియోజకవర్గాన్ని శాసనసభ్యులుగా ఉన్న పెద్దలు మా యొక్క రేకులపల్లి భూపతి రెడ్డి గారి సహాయ సహకారాలతో మా యొక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కానీ మరియు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు కొత్తది మరియు కళ్యాణ లక్ష్మి కానీ, సీఎంఆర్ కానీ ప్రతి ఒక్కటి మా యొక్క ఎమ్మెల్యే గారు పెద్దలు భూపతి రెడ్డి గారు ప్రతి ఒక్క గ్రామానికి ఉండి ఇక్కడనే నేటుగా ఉండి అతను సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఆయన యొక్క సహాయ సహకారాలతోనే మా యొక్క డిస్పెల్లి మండల్లో 33 గ్రామ పంచాయతీలకు మేము 27 గ్రామ పంచాయతీలు గెలిచినామంటే అది మా భూపతి రెడ్డి గారు మా యొక్క ప్రతి గ్రామంలో ఏదానికైనా ఫండ్స్ పెట్టి ప్రతి ఒక్కళ్ళని చేరదీసినందుకే మేము ఇలా సర్పంచులుగా మా యొక్క కాంగ్రెస్ శ్రేణులు గెలిచినందుకు వారికి కూడా ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా యొక్క మండలంలో గెలిచిన సర్పంచులందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను. మరియు రాబోయే స్థానిక ఎలక్షన్లు ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీ కానీ ఈ యొక్క డిస్పెల్లి మండల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం. ప్రతి గ్రామంలో ఎంపీటీసీలను గెలిపించుకొని మేము మా యొక్క భూపతి రెడ్డి గారికి మేము కానుకగా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై భారత్ మాతాకి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ధన్యవాదాలు.